ఈరోజు ప్రొద్దుటూరులో రవీంద్ర హై స్కూల్ వెనక సైడ్ మిట్టమడి వీధిలో ఒక గోమాత ఈ యొక్క కాన్పు కాలేక నరకయాతన అనుభవిస్తుంటే ప్రొద్దుటూరులో గోసేవా సంరక్షకులు శివనాగిరెడ్డి బృందం 2 గంటలు కష్టపడి ఆ గోమాతకు ఆ యొక్క గోమాత నుండి బిడ్డను కానిపోయే విధంగా చేసి తల్లి బిడ్డను సంరక్షించినటువంటి ఘనకార్యం ఈరోజు ప్రొద్దుటూరులో జరిగింది. ఈ సందర్భంగా గోసేవా సంరక్షకులైనటువంటి ఈ శివనాగిరెడ్డి వాళ్ళ బృందానికి నేను వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రొద్దుటూరులో హిందూ ధార్మిక కార్యక్రమాలు అయితేనేమి, హిందూ ధర్మం కోసం అయితేనేమి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితేనేమి చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో అద్భుతంగా చిత్రీకరిస్తూ బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి ఏకే న్యూస్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోమాత వర్ధిల్లాలి, గోమాత వర్ధిల్లాలి. పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో ముక్కోటి దేవతలు నిక్షిప్తమైనటువంటి గోమాతను కాపాడుకోవాల్సినటువంటి ధర్మం మన దేశంలో మన ప్రతి ఒక్క హిందూ యొక్క బాధ్యత. అంతేకాకుండా ఈరోజు గోమాతలు ఎక్కడైనా గర్భవతులుగా ఉన్నటువంటి ప్రసవించాలంటే నరక యాతన అనుభవిస్తూ ప్రసవం జరగక చాలా ఇబ్బందులు పడుతూ కొన్ని చోట్ల అయితే గోమాతలు కడుపులో బిడ్డతో సహా మరణించిన సందర్భాలు ఈ మధ్య ప్రొద్దుటూరులో ఎక్కువయ్యాయి. దీన్నిటికి మనం ప్రతి హిందువు మనం కొన్ని పద్ధతులు పాటించి గోమాతలు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇళ్లకు కవర్లలో టిఫిన్లు తెచ్చుకుంటున్నాం, భోజనాలు తెచ్చుకుంటున్నాం, కర్రీస్ తెచ్చుకుంటున్నాం. ఈ తెచ్చుకునేటువంటి కర్రీస్ తెచ్చుకునేటువంటి కవర్లన్నిటికీ కూడా ఒక కవర్లో పెట్టేసి దాన్ని ముడి వేసి నీట్గా బయటపడేస్తున్నాం. ఆకలితో గోమాతలు తిండి లేక ఏం తినాలో తెలియక, గడ్డి లేక, గోమాతలు ఏం తినాలో ఆకలితో బరాయించలేక ఈ కవర్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినడం కోసం కవర్లు ముడి తీసుకునేటువంటి ఇది దానికోసం చేతులు లేవు గోమాతకు. ఆ కవర్లను అట్లనే నమిలి ఆ గోమాతలు ఈరోజు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి గోమాతలు కొన్ని కేజీల కవర్లను గోమాత కడుపులలో మోస్తున్నాయి. ఈ పాపం ఎవరిది? దీని ప్రభావంగా ఈరోజు గోమాత ప్రసవించాలంటే అనేక నరక యాతన అనుభవిస్తూ ఇది జరుగుతోంది. దీనివల్ల మనకు పుణ్యం లభిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. పుణ్యం లభించాలంటే మనం ధర్మ కార్యక్రమాలు, ఈ ప్రకృతిని కాపాడాల్సిన ధర్మం మనకుంది, ఈ ప్రకృతిని ప్రేమించాల్సిన ధర్మం మనకుంది, చెట్టు నాటాల్సిన ధర్మం మనకుంది, చెట్లను కాపాడే ధర్మం మనకుంది, పర్యావరణాన్ని కాపాడే ధర్మం మనకుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన కేవలం స్వార్థంతో మన జీవన విధానాన్ని జీవిస్తూ కవర్లను ఎట్లా పెడితే అక్కడ పడేస్తే ఆ గోమాతలను అనుభవించేటువంటి బాధ, నరక యాతన ఎంత బాధ ఒక్కసారి ఆలోచించండి హిందువులారా. మీ అందరికీ కాళ్ళు పట్టుకొని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. కవర్లు ఎట్లంటే అట్లే ముడి వేసి బయట పడేయకండి. కవర్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పక్కకు తీసి కవర్లన్నీ పక్కన గోమాతలకు అనుకూలంగా బయట దొరకకుండా జాగ్రత్త వహించండి. గోమాతలను రక్షించుకుందాం. గోమాతకు రోజు ఒక 10 రూపాయలు పెట్టి ఆకుకూర పెడదాం, వాటి కడుపు నిండుతుంది. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క కుటుంబం నుంచి రోజు ఒక్క 10 రూపాయలు ఆకుకూర తీసుకొచ్చి ప్రతి ఒక్క హిందువు రోజు గోమాతకు తినిపిస్తే ఇదే గోమాత ఈ కవర్లు తినాల్సినటువంటి దుస్థితి లేకుండా పోతుంది. ఆలోచించండి హిందువులారా. దయచేసి మీ అందరి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ గోమాతను రక్షించుకుందాం. జై గోమాత. ఈరోజు ప్రొద్దుటూరులో రవీంద్ర హై స్కూల్ వెనక సైడ్ మిట్టమడి వీధిలో ఒక గోమాత ఈ యొక్క కాన్పు కాలేక నరకయాతన అనుభవిస్తుంటే ప్రొద్దుటూరులో గోసేవా సంరక్షకులు శివనాగిరెడ్డి బృందం 2 గంటలు
నువ్వు సమ్ముడు తీసుకోపో.